హోలా అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ మనకు వెల్కమ్ టు మై ఛానల్. తగ్గేదేలే గలాట గీదు అలవాటు అయిపోయి అదే వచ్చేసింది. సో మర్చిపోయినా. యాక్చువల్లీ నేను ధనుష్ వాళ్ళ మమ్మీ పాస్ట్ 7 monthsగా హాస్పిటల్లోనే ఉన్నారు. సెప్టెంబర్ 1st నుంచి ఈ రోజు వరకు హాస్పిటల్లోనే ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటానే ఉన్నారు. అది చూపిద్దాము అని దాని నుంచి మీకు కొంచెం అవేర్నెస్ కూడా చేద్దామనేసి అనుకున్నా. ఎందుకు, ఏమైంది, ఎట్లయింది, సడన్గా ఇప్పుడు ఒక ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే లైఫ్ లాంగ్ ఇంకా హాస్పిటల్కి సిక్ అయిపోయినారు అనమాట. ఆవిడ హెల్త్ అట్లా సడన్గా బయటపడింది. దాంట్లో మా వాడేం తప్పు చేస్తున్నాడు, ధనుష్ చేసిన తప్పేంటి, ఆ తప్పు మీరందరూ ఎందుకు చేయకూడదు, ఆ తప్పు రెక్టిఫై అయ్యేదానికి మీరు ఏం చేయాలి అని తెలుసుకునేదానికి నేను ఇక్కడికి వచ్చినాను హాస్పిటల్కి. ఫస్ట్ నేను వాళ్ళ మమ్మీని చూపిస్తా. వాడు యాక్చువల్లీ బిల్ కట్టడానికి వెళ్ళాడు అనుకుంటా. కింద ఎంత ఖర్చు అవుతుందో మాకు మాత్రమే తెలుసు. చూస్తానే ఉన్నాను. ఈజ్ ట్రైంగ్ సో హార్డ్ టు ఎర్న్ సో మచ్ జస్ట్ అమ్మ హాస్పిటల్ బిల్స్కే. ధనుష్కి ఒకటే కాదు, సత్య వాళ్ళ మదర్కి కూడా అంతే. బేసిక్గా నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ అట్లే ఉంది. ఏంటో మరి నాకు తెలీదు. అసలు ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే ఆ మెంటల్ పీస్ ఉంటుంది, మామూలు ఉండదు. రీసెంట్గా మా నాయన హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా నా సిచ్యువేషన్ కూడా అట్లే ఉండింది. ఏది లేకపోయినా బతకచ్చు, కానీ హెల్త్ సరిగ్గా లేకపోతే మాత్రం బతకలేము. సో హాస్పిటల్కి ఎందుకు వచ్చాము, ఏమైంది, ధనుష్ వాళ్ళ మమ్మీ లైఫ్ లాంగ్ హాస్పిటల్కి ఎందుకు స్టిక్ అయిపోయింది అని చెప్పేసి మీకు తెలుస్తుంది. దాని ముందర స్టోరీ కూడా చెప్తాను. అండ్ టఫ్ టైమ్స్లోనే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, మనతో ఎవరుంటారు, మనతో ఎవరుండరు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఎవ్రీబడి నీడ్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. మంచిగా ఉండేటప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ కష్టకాలాల్లో ఉండే వాళ్ళే అసలైన మన మంచోళ్ళు. ఏదో మనం మంచి కోరే మంచోళ్ళు అనేసి మనము మైండ్లో పెట్టుకోవాలా. హాయ్. సో అప్పుడే కనిపించింది ధనుష్ వాళ్ళ అక్క. అందరికి చెల్లిలాగా కనిపిస్తుంది. ఆ పిల్ల కొంచెం కెమెరా భయమో, అండ్ లైక్ షీస్ నాట్ కంఫర్టబుల్ ఆన్ కెమెరా. ఈవిడే ధనుష్ వాళ్ళ మమ్మీ. హౌ ఆర్ యూ చెప్పు. హౌ ఆర్ యూ అంటే ఎట్టున్నావని చెప్పాలా. సో పాస్ట్ 7 monthsగా షీస్ ఆన్ ట్రీట్మెంట్. 7 నెలలుగా సెప్టెంబర్ 1st నుంచి ఇప్పటివరకు ఒక కొలికే రాలేదు. మనకు ఒక సొల్యూషనే రాలా. ఆ సొల్యూషన్ వస్తుంది తొందరలో. పడాడా కింద పోయినాడా బిల్ కట్టడానిక? హలో హలో హాయ్ హలో. కట్టేసావా బిల్లు? ఎంత అయింది? 2,40,000. 1 వీక్కి? అరే లైఫ్ లాంగ్ ఇంకెంత అవుతుందిరా? చాలా అవుతుంది. ఇంకా ఆల్రెడీ కట్టారు కదా మీరు విజువల్లో. ఇంకా ఎంత? హైదరాబాద్ తీసుకొచ్చిన 8 days బిల్. నువ్వు కూర్చో, నేను బాగా ఇంట్రాగేషన్ చేయాలి ఇప్పుడు కొంతసేపు. నువ్వు చేసిన తప్పు గురించి మాట్లాడతా. అరే వారానికి 2.5 లక్షలు అవుతుంది. 7 నెలలుగా ఆ ఊరు ఊరని తిరుగుతానే ఉన్నావు, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని తిరుగుతానే ఉన్నావు. సో ఏంటి నీ ప్రాబ్లం, ఎక్కడ స్టార్ట్ అయింది, దాని సొల్యూషన్ ఏంటి, నువ్వు జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు. కెమెరాని చూసి చెప్పు. సో బేసిక్గా నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా ఆఫ్టర్ 7-8 months తర్వాత కొంచెం నా వల్ల కొంతమంది అయిన అవేర్నెస్తో నేను చేసిన తప్పులు ఇంకెవరు చేయకుండా ఉంటారు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. బేసిక్గా మనందరి లైఫ్లో ఎంత హ్యాపీగా లీడ్ చేసినా కూడా ఏదో ఒక్క ఇన్సిడెంట్ వల్ల లైఫ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అలా నా లైఫ్ 7 months బ్యాకే కొలాప్స్ అయిపోయి ఇప్పటికీ నాకు సెట్ కాకుండా, పీస్ లేకుండా, అటు కెరియర్ మీద ఫోకస్ చేయలేక, ఇటు హాస్పిటల్ చుట్టూ తిరగలేక, పీస్ అంతా పోయి ఎలా పడితే అలా ఉన్నా. సో బేసిక్గా మా అమ్మకి ఎప్పుడో ఒక 7 months బ్యాక్, అప్పటివరకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందో ఏంటో ఎవ్వరికీ తెలీదు. 7 months బ్యాక్ జస్ట్ ఫీవర్ వచ్చింది అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే లోకల్ హాస్పిటల్స్లో ప్లేట్లెట్స్ డౌన్ అని చెప్పేసి అక్కడ ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఆ లోకల్ హాస్పిటల్స్ చుట్టూ ఒక 10-15 days వరకు మేము తిరుగుతూనే ఉన్నారు. నేను హైదరాబాద్లో ఉన్నా. నాకు ఈవెన్ ఎక్కడ బాధపడతామేమో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ నాకు ఏం చెప్పలేదు. దాని తర్వాత 10 days తర్వాత కూడా ఇంకా సెట్ అవ్వట్లేదు, వామిటింగ్స్, తినలేకపోతుంది, ఏంటి అని చెప్పి విజయవాడ షిఫ్ట్ చేయాలి, జస్ట్ ఎండోస్కోప్ చేయాలి, విజయవాడ తీసుకెళ్ళి చేయించుకురండి అంటే అప్పుడు నాకు చెప్పారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చిన రోజే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెస్టులన్నీ చేసి 2 kidneys ఫెయిల్ అయిపోయినాయి,
ఇమ్మీడియట్గా డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు. అప్పటికి నాకు కానీ మా ఫ్యామిలీలో ఎవ్వరికీ డయాలసిస్ అంటే ఏంటో ఏం చేస్తారేంటో నాకు ఏం తెలియదు, ఐడియా లేదు. డయాలసిస్ ఆ రోజు స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డయాలసిస్ అవుతూనే ఉంది, ప్రాసెస్ అవుతూనే ఉంది. ఏది కొంచెం కూడా సెట్ అవ్వకుండా ఉంది. డయాలసిస్ ప్రాసెస్ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఒకసారి మీరు యూట్యూబ్లో డయాలసిస్ అంటే ఏంటి తెలిస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం కంప్లీట్గా బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఒక మిషన్లో తీసుకుని మళ్ళీ ఇంకో పైప్ నుంచి మన హార్ట్కి కనెక్ట్ అయ్యి నర్వ్కి కనెక్ట్ చేస్తారు. అలా బయటికి వెళ్ళి లోపల రావడం, అట్లా వీక్లీ 2 times, మంత్లీ 8 times డయాలసిస్ చేసుకుంటూ దాని తర్వాత కాంప్లికేషన్స్, ఫీవర్ అని ఇవన్నీ హాస్పిటల్స్ చుట్టూ ఇవాళ వరకు తిరుగుతున్నాం. ఎన్ని లక్షల డబ్బులు ఖర్చు అయ్యి నాకే తెలియదు. ఈ వీడియోలో నేను చెప్దాం అనుకునేది ఏంటంటే, మనం ఒకనొక టైం తర్వాత, ఒక పీరియడ్ తర్వాత, మనకి ఏజ్ వచ్చిన తర్వాత కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, లేదంటే డబ్బులు సంపాదించాలని చెప్పి వాటి వెనకాల పరిగెడుతూ ఇంట్లో వాళ్ళు కొంచెం స్లైట్ మనం అవాయిడ్ కూడా కాదు, కొంచెం మనకి కేర్లెస్నెస్ దాంతో, అంటే అది కూడా తప్పేం కాదు. కెరియర్ చుట్టూ పరిగెత్తాలి అంటే కొంతమందిని దూరం చేసుకోవాలి. అట్లా మనం కొన్ని వందల కిలోమీటర్స్ దూరం వచ్చేసి పేరెంట్స్కి దూరంగా ఉండి వాళ్ళని మహా అయితే ఒక 6 నెలలకో సంవత్సరానికో ఇంటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం. కానీ వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ఏంటో మనమైతే పట్టించుకోం. ఈవెన్ నా లైఫ్లో అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే, అలా వెళ్ళినా కూడా మనకి దూరంగా ఉన్నా కూడా మనం ఎక్కువ సంపాదిస్తున్నా కూడా పేరెంట్స్కి ఒక 20,000 30,000 మంత్లీ వేస్తున్నాం కదా, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా, ఈ మైండ్ సెట్లో మనం ఉంటాం. కానీ పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే, మనం 20,000 వేసినా 30,000 వేసినా వాళ్ళకి ఏమన్నా హెల్త్ బాగోకపోతే జస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుని తగ్గించేసుకుందాము, లేదంటే ఏం కాలేదు ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పి చిన్న మెడికేషన్స్తో తగ్గించేసుకుందామని చూస్తూ ఉంటారు. ఆ లోకల్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళ ప్రాబ్లం ఏంటి మనకి అసలు ఏం తెలియదు. ఈవెన్ మనం బాధపడతామేమో అని చెప్పేసి ఎంత పెద్ద ప్రాబ్లం మన దగ్గర దాస్తూ ఉంటారు. సో నేను ఇద్దామనుకున్న సజెషన్ ఏంటంటే, నేను చేసిన తప్పు ఏంటంటే, ఎన్నిసార్లు నేను 6 monthsకి ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, 1 yearకి ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 6 monthsకి వెళ్ళినా 1 year వెళ్ళినా 3 days వాళ్ళతో టైం స్పెండ్ చేసి అసలు వాళ్ళు ఏం కనుక్కోకుండా ఎలా ఉంది ఏంటి హెల్త్ అంతా ఓకే ఏం కనుక్కోకుండా, సరే మంత్లీ డబ్బులు ఇస్తున్నాను కదా బాగానే ఉంటారులే, ఈ మైండ్ సెట్ నేనున్నా. తీరా చూస్తే మా అమ్మకి కిడ్నీస్ ఫెయిల్యూర్. నెలలు నేను హాస్పిటల్ చుట్టూ ఇటు హైదరాబాద్ వస్తూ అటు విజయవాడ వెళ్తూ ఇంకా కాదులే అని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి ఇదంతా చేస్తున్నాం. కానీ ఇప్పటికీ ఏం సెట్ అవ్వకపోయేసరికి ఆ టైంలో పట్టించుకుంటే బాగుండేది కదా. నేను ఒక 1 year బ్యాకే మా అమ్మకి మొత్తం కంప్లీట్ బాడీ చెకప్ చేయించుంటే ఈ పాటికి ఎంతో కొంత సెట్ అయ్యేది కదా, ట్యాబ్లెట్స్ త్రూనే క్యూర్ అయిపోయేది కదా, ఎర్లీ స్టేజ్లోనే దాన్ని ఐడెంటిఫై చేయడం వల్ల నార్మల్ అయిపోయేది కదా, అట్లా అనిపించింది. అండ్ ఈరోజు మార్నింగ్ నేను ఒక ఫోన్ కాల్ మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఉన్న సేమ్ నాలాంటి సిచ్యువేషన్ని ముందే కేర్లెస్గా ఉండటం వల్ల ఈరోజు వాళ్ళ మదర్కి కూడా సేమ్ కిడ్నీ ప్రాబ్లం వల్ల ఈరోజు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో నేనేం చెప్తున్నానంటే, ఎంత టైం అయినా పర్లేదు, మీరు 6 monthsకి వెళ్ళినా 1 yearకి వెళ్ళినా ఆర్ 1.5 yearకి వెళ్ళినా బాగున్నప్పుడే ఒక్కసారి కంప్లీట్ బాడీ చెకప్ చేపించుకుంటే. దీనికి నేను ఇంకొక ఐ కరెక్ట్ దిస్ సెంటెన్స్, బాగున్నా బాగాలేకపోయినా మీ ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతి 3 monthsకి ఒకసారి మీ పేరెంట్స్కి కంప్లీట్ బాడీ చెకప్ చేయించండి. అదే చెప్తుంటారు, ప్రతి 3 monthsకి ఒకసారి మీ పేరెంట్స్కి కంప్లీట్ బాడీ చెకప్ చేయించండి. ఇంటరప్ట్ చేస్తారు వాళ్ళు. అదే 3 monthsకి మనం చెప్పినా కూడా ఈవెన్ మా అమ్మ ఆలోచించిన విధానం ఏంటంటే, కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకుంటే 3,000 ఖర్చు అయిపోతాయి అని చెప్పి, ఆ 3,000 ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి చేయించుకోలేదంట. నేను చాలాసార్లు ఫోన్లో బాడీ చెకప్ చేయించుకో అని చెప్పా, 2-3 సార్లు నేను చెప్పాక, బట్ వాళ్ళు వినలేదు 3,000 ఎక్కడ ఖర్చు అయిపోతాయి అని చెప్పి. అంటే మనం చెప్పినా వినరు. ఈవెన్ 6 monthsకి 1 yearకి మనం వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి కంప్లీట్ బాడీ చెకప్, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా ఎక్కడ ఉంటున్నా కూడా 3,000 ఏముంది, మనకు పెట్రోల్ ఖర్చులుగా అయిపోతుంది. అదేదో ఒకసారి తీసుకెళ్ళి చూపించేస్తే ఎర్లీ స్టేజ్లోనే మనం దాన్ని ఐడెంటిఫై చేసి మనం క్యూర్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, చాలామంది మనకెందుకులే ఇన్సూరెన్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదు, ఇయర్లీ వాళ్ళు కట్టుకోవడం ఎందుకు, మన ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారు కదా, ఈ మైండ్ సెట్తో ఈవెన్ నేను అలాగే ఉన్నా. ఈరోజు నాకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మంత్లీ మీరు నమ్మరు, విజయవాడలో ఆరోగ్యశ్రీ మీద నేను ట్రీట్మెంట్ చేపిస్తున్నప్పటికీ కూడా 30, 40 or 50 మంత్లీ ఈజీగా, ఎట్లా లేదని ఈజీగా అట్లా టెస్ట్లకు కానీ వాటికి కానీ నాకు అయిన ఖర్చు అంతా. ఇప్పుడు నేను హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈ 8 days నేను తీసుకొచ్చి 8 days అవుతుంది. 8 daysకి నాకు హాస్పిటల్కి అయిన బిల్లు టోటల్ 2,40,000 బిల్. టోటల్ 2,40,000 బిల్ అయింది.
చూపించావు. టోటల్ 2,40,000 బిల్ అయింది. ఇంకా నాకు అదృష్టం ఏంటంటే నా చుట్టుపక్కల కొంతమంది నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఎక్కువ అంత తెలియట్లేదు. బట్ ఇన్ని రోజులు తెలిసింది. ఈ మంత్ కొంతవరకు నాకు నా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది హెల్ప్ చేశారు, మా ఆఫీస్లో కొంతమంది హెల్ప్ చేశారు. ఇట్లా హెల్ప్ చేసిన కాబట్టి నాకు అంత బెటర్ అనిపించలేదు. కానీ ఇన్సూరెన్స్ వాల్యూ నాకు ఈరోజు తెలిసింది. ఇన్సూరెన్స్ మా అయితే 15,000 or 18,000 or 20,000 ఉంటుంది ఇయర్లీ. అది మంత్లీ లెక్కేసుకున్నప్పుడు మీకు 2,500 or 3,000 మంత్లీ పడుతున్నట్టు. అదేదో ముందే పే చేసుకుంటే మీకేమైనా అయినా మీ ఫ్యామిలీకి ఏమైనా అయినా కూడా ఇన్సూరెన్స్లో ఆల్మోస్ట్ మీకు 50 lakhs or 1 crore వరకు ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేమెంట్ మీరు పే చేసేదాన్ని బట్టి. అది క్లారిటీ, అది మనం కవర్ చేసుకోవడానికి ఉంటుంది. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకండి. ఇన్సూరెన్స్ కంపల్సరీ ఎవ్రీ 6 months or 3 months or 1 year ఒకసారి మీ పేరెంట్స్ అందరికీ కొంచెం టైం ఇచ్చి తీసుకెళ్ళి ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ చేయించి ఏది ఉన్నా కూడా ఎర్లీ స్టేజ్లోనే క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనివల్ల దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, మైండ్ అస్సలు పనిచేయదు, మెంటల్ పీస్ ఉండదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయి ఎవరికి హెల్ప్ చేయరు, మీకు మీరే చేసుకోవాల్సి వస్తుంది. సో దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూపించుకోండి. మీరు కూడా హెల్త్ చెకప్ చేయించుకోండి. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి కొంతైనా అవేర్నెస్ వస్తేమో అని చెప్పేసి నేను నా స్టోరీ అంతా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హాయ్ హాయ్ ఆంటీ. హాయ్ అను. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఫైనా? ఫైన్ అనే హాస్పిటల్లో ఉన్నాం మనం. హాయ్ రే. ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వచ్చారు వీళ్ళు. నేను నా కారులో వచ్చా, వీళ్ళ కారులో వచ్చారు. వాన పడుతుంది. అరే వాన పడుతుందిరా. ఏంది? చినుకులు పడతా ఉన్నాయి. వేళ విశేషం. సో అది ఇప్పుడే వాళ్ళ మమ్మీ డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి పోయినారు. మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి మా చిన్నప్పటి నుంచి నాతో సహా అందరికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. సో మాకు రీసెంట్గా మా నాయనకి ఆపరేషన్ అయినప్పుడు కూడా ఆ ఇన్సూరెన్స్లో కొంచెం కవర్ అయింది. బట్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ మైట్ నాట్ హ్యావ్ ఇన్సూరెన్సెస్. సో ప్లీజ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా పెట్టించుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ కాదు, ఏదో హెల్త్ ఇన్సూరెన్స్, కరెక్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టించుకోండి. ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే మీకు ఆటోమేటిక్గా ఆఫర్ ఉంటుంది. సో అని చెప్పేసి 5 lakh టైల్కి ఒక అమౌంట్ కట్టాలి, 10 lakh టైల్కి ఒక అమౌంట్ కట్టాలి, అట్లా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోండి. నేను అమెజాన్లో వర్క్ చేసేటప్పుడు నేను ఇన్సూరెన్స్కి ఎక్స్ట్రా ఎందుకు వచ్చేదే అంత కదా శాలరీ, దాంట్లో మళ్ళీ ఇన్సూరెన్స్ పెట్టినామంటే మళ్ళీ బొక్క అని చెప్పేసి నేను దాన్ని తీసుకోలేదు. బట్ ప్లీజ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ ఏజ్ అయ్యే కొద్దీ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడేం జరుగుతుంది అని చెప్పేసి. సడన్గా మా నాయన కూడా ఏదో సడన్గా మా నాయన కూడా మెట్లెక్కుతా ఉంటే అలిసిపోతా ఉన్నాడు అని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోతే 6 బ్లాకేజ్లు ఉన్నాయి, 6 స్టంట్లు వేయాలని చెప్పేసి 6 స్టంట్లు వేస్తున్నారు. ఈ స్టంట్ కాస్టెడ్ 2.5 lakh అనమాట. దెన్ దెర్ వాస్ ఇన్సూరెన్స్. సో కొంచెం క్లెయిమ్ చేసుకోగలిగినాము. బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. సో అండ్ ఆల్సో 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా ఫుల్ బాడీ స్కాన్ చేయించుకోండి. ఇంటికే వచ్చి ఇప్పుడు బయటికి పోయేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటికే వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మీకు రిపోర్ట్ ఫోన్కి పంపించేస్తారు. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఈజీ ఇప్పుడుండే టెక్నాలజీ వల్ల. సో ప్లీజ్ గెట్ దట్ డన్. మా వాడు చేసిన తప్పు మాత్రం మీరు చేయబాకండి. వాడు ఇప్పుడు ఎంత అవస్థపడుతున్నాడో నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. డబ్బులు ఎత్తుక్కుంటున్నాడు, ఒక్కొక్క రూపాయి ఎత్తుకుంటున్నాడు. దర్జాగా పార్టీలు అది ఇది అని తిరిగేవాడు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోతే 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యేదేంటి, జీవితాంతం హాస్పిటల్కి అతుక్కొని ఉండేది ఏంది, జీవితాంతం ఇప్పుడు డయాలసిస్ చేయిస్తూ ఉండాలి, లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి. ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలంటే దానికి మళ్ళీ ఎవరిదైనా కిడ్నీ మ్యాచ్ అవ్వాలి, ఆ కిడ్నీ మ్యాచ్ అవ్వాలంటే దానికి టెస్ట్లకి మళ్ళీ అయిపోతాయి. సో ఎంత ఇబ్బంది పడుతున్నాడో నేను నా కళ్ళ ముందు చూస్తున్నాను ఫ్రమ్ పాస్ట్ 7 months. సో ఐ డోంట్ వాంట్ యూ ఆల్ టు గో త్రూ దాట్.
సో దిస్ ఇస్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్. ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, సో దే మైట్ ఆల్సో నో. చెప్పండి ఇట్లా ఇన్సూరెన్స్ చేయించుకో అని చెప్పేసి, లేకపోతే వాళ్ళకు కూడా మేబీ ప్రాబ్లం అవ్వచ్చేమో. సో అది ఈరోజు బ్లాగ్, అన్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ కూడా చేస్తాను. ఇట్స్ అబౌట్ పెట్స్. ఎందుకంటే సేమ్ ఇట్లే అన్అవేర్గా ఉండి నేను నా డూడోని కోల్పోయాను. ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ దట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, like this video, comment if you have also faced the same, and that's all for today. మళ్ళీ ఇంకొక బ్లాగ్ అయితే కలుద్దాం. అంతవరకు This is me, Yogi Thread, signing off. Bye-bye.